ఈ వీడియోలో నేను పైథాన్ ఇంటర్వ్యూ సిరీస్లో 10th ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదేంటంటే చెక్ వెదర్ టూ స్ట్రింగ్స్ ఆర్ ఎనాగ్రామ్స్ ఆర్ నాట్. టూ స్ట్రింగ్స్ని అనాగ్రామ్స్ అని ఎప్పుడు అంటామో తెలుసుకోవాలి. ఇచ్చిన టూ స్ట్రింగ్స్లో ఏదో ఒక స్ట్రింగ్ తీసుకుని ఆ స్ట్రింగ్లోని క్యారెక్టర్స్ని పొజిషన్ని మార్చితే మనకిచ్చిన అదర్ స్ట్రింగ్ అనేది వచ్చిందనుకోండి, ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ని మనం రాయగలిగితే ఆ టూ స్ట్రింగ్స్ని అనాగ్రామ్స్ అని చెప్తారు. S1లో యొక్క క్యారెక్టర్స్ని మార్చి S2ని తెప్పించిన, S2లోని క్యారెక్టర్స్ని మార్చి S1 తెప్పించిన రెండు ఒకటే. ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. తెలుగు అనే ఒక స్ట్రింగ్, ఇప్పుడు ఇంకో స్ట్రింగ్ S2ని తీసుకుంటున్నాం. ఇక్కడున్న క్యారెక్టర్స్ యొక్క ప్లేస్ని మనం మార్చి ఈ రెండో స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని తెప్పించగలిగితే అప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ని అనాగ్రామ్స్ అంటారు. ఈ స్ట్రింగ్లో ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్, ఈ స్ట్రింగ్లో కూడా సేమ్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే మనం ఈ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ యొక్క పొజిషన్ని మార్చి ఈ స్ట్రింగ్ని తెప్పించగలం. అంటే ఇక్కడ టీ ఉంది కాబట్టి ఈ స్ట్రింగ్లో టీ ఉందో లేదో చూసుకోవాలి. ఉంది. ఇక్కడ ఈ ఉంది, ఈ స్ట్రింగ్లో కూడా ఈ ఉంది. ఇక్కడ ఎల్ ఉంది, ఈ స్ట్రింగ్లో కూడా ఎల్ ఉంది. ఈ స్ట్రింగ్లో రెండు యూలు వచ్చినాయి, ఈ స్ట్రింగ్లో కూడా రెండు యూలు వచ్చినాయి. ఈ స్ట్రింగ్లో ఒక జీ వచ్చింది, ఈ స్ట్రింగ్లో ఒక జీ వచ్చింది. సో ఈ రెండింటిని మనం అనాగ్రామ్స్ అంటాం. అదే ఇప్పుడు మనకి ఒక యూఏ ఉందనుకోండి, ఈ స్ట్రింగ్లో నుంచి ఆ స్ట్రింగ్ కావాలంటే ఒక యూ తక్కువ అవుతుంది. ఈ స్ట్రింగ్లో నుంచి S2 తెప్పించాలంటే ఒక యూ ఎక్కువ అవుతుంది. అంటే మనకు రెండు ఈక్వల్ అవ్వట్లేదు, అనాగ్రామ్స్ అని చెప్పం అలా ఇచ్చినప్పుడు స్ట్రింగ్స్ని. ఈ రెండు స్ట్రింగ్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్ కాకపోతే మనం ఆ లాజిక్ రాయకుండానే చెప్పేయచ్చు. ఎందుకంటే రెండింటి యొక్క లెంత్ ఈక్వల్ కాకపోతే ఒక దాంట్లో నుంచి ఇంకో దాన్ని గెట్ చేయడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? టూ స్ట్రింగ్స్ని S1 అండ్ S2లో స్టోర్ చేస్తున్నా. ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. దీన్నే కాపీ చేసి స్ట్రింగ్ 2. ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఈ టూ స్ట్రింగ్స్ యొక్క లెంత్ ఈక్వల్లా కాదా అని. ఒకవేళ ఈక్వల్ అవుతే అప్పుడు మనం లాజిక్ రాసుకోవాలి. ఈక్వల్ కాకపోతే మనం ఏ లాజిక్ యూజ్ చేయకుండానే ఆ రెండు అనాగ్రామ్స్ కాదని చెప్పేయచ్చు. సో ఈక్వల్లో కాదో ఎలా తెలుస్తుంది లెంత్? మనకి పైథాన్లో ఇన్బుల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది స్ట్రింగ్స్ మీద ఆపరేట్ చేయడానికి. len అనే ఫంక్షన్లో ఏదైతే మనం స్ట్రింగ్ పాస్ చేసామో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అది ఇస్తుంది. len ఆఫ్ S1 అంటే S1లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది ఇస్తుంది. len ఆఫ్ S2 అంటే S2లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది ఇస్తుంది. ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ యొక్క లెంత్ ఈక్వల్ అవుతేనే మనం లాజిక్ రాసుకోవాలి. ఈక్వల్ కాకపోతే అనాగ్రామ్స్ కాదని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. సో నేను లాజిక్ తర్వాత రాస్తా. ఫస్ట్ ఎల్స్ స్టేట్మెంట్లో గివెన్ స్ట్రింగ్స్ నాట్ అనాగ్రామ్స్ అని కింద కొటేషన్స్లో వేరియబుల్ రావాలంటే ప్లేస్ హోల్డర్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఫార్మాట్ మెథడ్ ద్వారా ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను గివెన్ టూ స్ట్రింగ్స్ అని చెప్పి రెండు ప్లేస్ హోల్డర్స్ని ఇచ్చాను. ఈ ప్లేస్ హోల్డర్స్లో ఏం రావాలి? యూజర్ ఇచ్చిన టూ స్ట్రింగ్స్. సో ఫార్మాట్ మెథడ్లో ఆ రెండింటిని పాస్ చేస్తే ఫస్ట్ కర్లీ బ్రేస్లో S1 అనేది రీప్లేస్ అవుతుంది, సెకండ్ కర్లీ బ్రేస్లో S2 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఇచ్చిన టూ స్ట్రింగ్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్ కాకపోతే. ఒకవేళ ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి? ఆ రెండు స్ట్రింగ్స్ ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ని మనం తెప్పించవచ్చో లేదో షార్ట్ కట్ ఉంది. అదేంటంటే స్ట్రింగ్స్ని సార్ట్ చేయాలి. ఈ స్ట్రింగ్ని సార్ట్ చేయాలి, ఈ స్ట్రింగ్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేయడం అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఇక్కడ ఉన్న లెటర్స్ని అరేంజ్ చేయాలి. సో తెలుగులోని లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత జీ వస్తుంది, తర్వాత ఎల్, తర్వాత టీ, తర్వాత యూయు. ఇది S1ని సార్ట్ చేస్తే. ఇప్పుడు S2 స్ట్రింగ్లో ఏముంది? ఈ. ఇప్పుడు దీన్ని సార్ట్ చేస్తే ఏమొస్తుంది? ఈ, జీ, ఎల్, టీ, యు. సార్ట్ చేసిన తర్వాత ఈ రెండింటిని చెక్ చేయాలి, రెండు ఈక్వల్లా కాదా అని. సో ఈక్వల్లా కాదా చెక్ చేయడానికి ఈ ఆపరేటర్ డబల్ ఈక్వల్ని యూజ్ చేస్తే ఈ టూ స్ట్రింగ్స్ని ఈక్వల్లో కాదో మనం చెక్ చేయొచ్చు. కండిషన్లో ఏం రాస్తున్నాం? రెండింటి లెంత్ ఈక్వల్ కాదని తెలిసిపోతుంది. ఒకవేళ నేను ఇంకో క్యారెక్టర్ని ఇచ్చి ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ని వస్తుందో రాదో చెక్ చేయాలంటే ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే ఏంటి? రెండింటి యొక్క లెంత్ అనేది సేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని సార్ట్ చేసి అప్పుడు ఆ రెండు ఈక్వల్లో కాదో చెక్ చేయాలి. పైథాన్లో ఒక స్ట్రింగ్ని సార్ట్ చేయడానికి
మనకి సార్టెడ్ అనే మెథడ్ ఉంది. సార్టెడ్ అనే ఫంక్షన్లోకి మనం ఏదైతే స్ట్రింగ్ను పాస్ చేస్తున్నామో ఆ స్ట్రింగు సార్ట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. అలాగే సెకండ్ స్ట్రింగ్ని కూడా సార్ట్ చేసి, అంటే మళ్ళీ సార్టెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లోకి సెకండ్ స్ట్రింగ్ S2ని పాస్ చేస్తున్నాం. ఈ రెండు ఈక్వల్లో కదా మనం చెక్ చేయాలి సార్ట్ చేసిన తర్వాత. సో ఈ కండిషన్ చెక్ చేయాలి కాబట్టి ఇఫ్లో కండిషన్లో అది రాస్తున్నా. ఒకవేళ ఈ రెండు స్ట్రింగ్స్ సార్ట్ చేసిన తర్వాత ఈక్వల్ అయితే అప్పుడు మనకేంటి స్ట్రింగ్స్ అనాగ్రామ్స్ అని, ఎల్స్ పార్ట్లో మనకి నాట్ అనాగ్రామ్స్ అని రాసుకోవాలి. నేను ఈ స్టేట్మెంట్ని కాపీ చేసి సేమ్ అక్కడే రాస్తున్నా, కాకపోతే ఇక్కడ అనాగ్రామ్స్. ఎందుకంటే సార్ట్ చేసిన తర్వాత ఆ రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్ని ఖచ్చితంగా రాయొచ్చు. ఒకవేళ సార్ట్ చేసిన తర్వాత ఆ రెండు ఈక్వల్ కాదు అంటే అప్పుడు మనం మళ్ళీ ఆ రెండు స్ట్రింగ్స్ అనాగ్రామ్స్ కాదని ప్రింట్ చేయాలి. ఆ రెండిటి యొక్క లెంత్ ఈక్వల్ కాకపోతే ఖచ్చితంగా అనాగ్రామ్స్ కాదు. ఒకవేళ లెంత్ ఈక్వల్ అయితే మనం ఏం చేస్తాం, వాటిని సార్ట్ చేసి అప్పుడు మనం ఆ సార్ట్ చేసిన స్ట్రింగ్స్ ఈక్వలా కాదో చెక్ చేస్తే ఒకవేళ రెండు ఈక్వల్ అయితే అనాగ్రామ్స్, లేకపోతే అనాగ్రామ్స్ కాదు అని. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేయాలంటే py స్పేస్ ఫైల్ నేమ్ డాట్ py అని ఇవ్వాలి. సో ఎంటర్ ఏ స్ట్రింగ్ తెలుగు అని ఇచ్చాను ఒకటి, ఇంకో స్ట్రింగ్ ఏమిస్తున్నాను టీ అని ఇచ్చాను, ELUGUT అని ఇచ్చాను. ఇప్పుడు తెలుగు అండ్ ELUGUT ఈ టూ స్ట్రింగ్స్ ఆర్ అనాగ్రామ్స్ అని ప్రింట్ అయ్యింది. ఎందుకంటే తెలుగులో ఉన్న క్యారెక్టర్స్తో మనం ఈ స్ట్రింగ్ని రాయొచ్చు, అలాగే ఈ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్తో తెలుగు అనే స్ట్రింగ్ని రాయొచ్చు. అదే ఇప్పుడు నేను ఇంకా స్ట్రింగ్స్ని మార్చేస్తున్నా, తెలుగు అలాగే ఇస్తున్నా. స్ట్రింగ్ 2లో ఏమిస్తున్నానంటే ఏమొస్తుంది, తెలుగు అండ్ TRLUGS ఆర్ నాట్ అనాగ్రామ్స్. ఎందుకంటే తెలుగు అనే స్ట్రింగ్లో ఉన్న లెటర్స్తో మనం ఈ స్ట్రింగ్ని రాయలేం, అలాగే ఈ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్తో తెలుగు అనే వర్డ్ని మనం రాయలేము. అందుకని ఈ రెండు స్ట్రింగ్స్ అనాగ్రామ్స్ కాదు అని. ఇప్పుడు తెలుగు అని ఇంకోసారి ఇచ్చి S2లో ఏం చేస్తున్నానంటే ఓన్లీ TELUG వరకే ఇచ్చాను, అంటే రెండు స్ట్రింగ్స్ సేమ్ లెంత్ కాదు, రెండు స్ట్రింగ్స్ నాట్ అనాగ్రామ్స్.